సాధారణంగా శివుడిని లింగ రూపంలో చూస్తాం, కానీ అమ్మవారిని ఎప్పుడైనా లింగ రూపంలో చూసారా? ఇక్కడ అమ్మవారు లింగ రూపంలో కొలువై ఉండడమే ఈ ఆలయం మొదటి విశిష్టత. కోయంబత్తూరు సమీపంలోని వెల్లంగరి కొండల్లోని ఈశా యోగా కేంద్రంలో సద్గురు శ్రీ జగ్గి వాసుదేవ్ గారు 2010 జనవరిలో ఈ ఆలయంలో లింగభైరవి దేవిని ప్రతిష్ఠించారు. ఈ దేవి అత్యున్నత స్త్రీ శక్తికి ప్రతీక. దేవి ప్రతిష్టాపన ప్రాణప్రతిష్ఠ ప్రక్రియ ద్వారా జరిగింది. సహజంగా ఏ దేవతామూర్తి ప్రతిష్ఠ అయినా మంత్రం లేదా హోమం ద్వారా జరుగుతుంది. ప్రాణప్రతిష్ఠ ఒక యోగిలో ఉండే ప్రాణశక్తిని ఉపయోగించి దేవతామూర్తిలో శక్తి నింపే విధానం. ఇటువంటి ప్రక్రియ ఈ కాలంలో చాలా అరుదు. కాలరాత్రి లాంటి నల్లటి ఛాయతో, తీక్ష్ణమైన కళ్ళతో, వెలుగులు చిమ్మే త్రినేత్రంతో, తన వైభవాన్ని చాటే బంగారు రంగు చీరతో 10 చేతులు చాచి మనల్ని ఆహ్వానిస్తున్నట్లు ఉంటుంది లింగభైరవి దేవి. మనకి అమ్మవారు లింగ రూపంలో కొలువై ఉన్న ఆలయాలు చాలా అరుదు. కొన్ని ఉన్నా కూడా అవి మారుమూల ప్రదేశాల్లో పెద్దగా గుర్తింపు లేకుండా ఉన్నాయి. జనవాహినికి అందుబాటులో ఉన్నటువంటి దేవతామూర్తి ఈ ఆలయం ఒకటే. ఇక ఈ ఆలయంలో స్త్రీలే పూజారులుగా వ్యవహరించడం మరొక విశేషం. ఆలయ నిర్మాణం త్రికోణ ఆకారంలో ఉండడం దాని శక్తిని మరింత పెంచుతుందని చెబుతారు. లింగభైరవీదేవి భౌతికపరమైన సమస్త కోరికలను సిద్ధింపజేస్తుంది. అంతేకాదు, భౌతిక విషయాలకు అతీతమైన జిజ్ఞాసను కూడా మనసులో ప్రేరేపిస్తుంది. కరుణామయి, ఆనందసాగరి అయిన ఈ దేవుని సందర్శించడం ఒక అపూర్వమైన అనుభూతి. ఇక తాజాగా ఈ ఆలయంలోనే నటి సమంత దర్శకుడు రాజును వివాహం చేసుకున్నారు.